ప్రభునందు ప్రియులారా, మహాదేవుడు అనుగ్రహించినటువంటి ఈ అమూల్యమైనటువంటి సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ, వాతావరణము కొంచెం మబ్బుగా వర్షంగా ఉన్న కారణాన్ని బట్టి మనం దేవుని సన్నిధానాన్ని మానేయకుండా ఆయన సన్నిధానంలో గడపడానికి మనం నిర్ణయాన్ని తీసుకుని సంతోషంగా మనం సిద్ధపడి ఆయన పరిశుద్ధ ఆలయానికి మనం అందరము వచ్చేసాము. ఇది తడిపే వర్షమే తప్ప మొక్కలు మొలిచే అంటే మొక్క మొలిసిపోయేంత వర్షం ఏం కాదు. ఏదైనప్పటికీ చాలా చక్కటి పాటల ద్వారా దేవుని కీర్తించగలిగాము, మహిమపరచగలిగాము. ప్రియులారా, మరి ఈ సమయంలో దేవుని మాటలను మనం నేర్చుకోవడానికి ఆత్మీయంగా సిద్ధపాటు కలిగి ఉందాము. దేవుడు మనకి మన సంఘానికి ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదం ఏంటనంటే, ఎంత భయంకరమైన వర్షం వచ్చినా, ఎంత భయంకరమైనటువంటి ఎండ వచ్చినా దేవుణ్ణి ఆరాధించుకోవడానికి ఆటంకం లేకుండా మంచి మందిరాన్ని మహాదేవుడు మనకు ప్రసాదించటము, అది నిజంగా చాలా రుణపడి ఉన్నాం దేవునికి. ఆ విషయంలో దేవునికి మనం అందరము కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన అవసరం. ఇలాగా వాతావరణం బాగోలేనటువంటి సమయంలో ప్రార్థనలు జరిపించుకోవడానికి చాలా 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 ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు చాలా చోట్ల ఉంది. మనకైతే అటు ఇబ్బంది లేకుండా మనం వచ్చి రాగలిగితే చాలు, ప్రశాంతంగా దేవుణ్ణి స్తుతించుకోగలము, మహిమపరచుకోగలము. ప్రియులారా, మనం ప్రతి ఆదివారము చక్కటి మంచి అంశాలు మనం నేర్చుకుంటూ ఉన్నాము. ఈ పాఠాంశాలు ఆత్మీయ స్థితిని మెరుగు చేయడానికి, దేవుని సన్నిధిలో మనము మన కుటుంబాలు ఆధ్యాత్మికంగా బలపరచబడ్డానికి ఉపయోగకరమైనటువంటి సందేశాలను మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ పాఠాంశాల ద్వారా మనం ఒకసారి మన హృదయాలకి, మన మనసులకు పదును పెట్టగలిగితే, ఆలోచించగలిగితే, ఒక మంచి తీర్మానాలు మనం చేసుకోగలిగితే, మన కుటుంబం దేవుని సన్నిధిలో వర్ధిల్లడానికి అవకాశము ఉండే విధంగా ఈ యొక్క పాఠాలు మనం నేర్చుకుంటా ఉన్నాం. ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి పాఠము ముసుగులో గుద్దులాట అనే పాఠాన్ని వాస్తవానికి చెప్పాలని అనుకున్నాను. అర్థం చేసుకునే దానికంటే అపార్థం చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. భక్తి ముసుగులో గుద్దులాట అనేటువంటి పాఠాన్ని ఆల్రెడీ తయారు చేసి 4 రోజుల పైన అవుతా ఉంది. ఎందుకనంటే మన స్థానిక సంఘంలో బలమైన ఆహారం తినేవాళ్ళు తక్కువ, అందరూ పాలు తాగే వారి దశలోనే ఉన్నారు ఆత్మీయంగా. ఇంత లోతైనటువంటి అంశాలు బోధించేదానికంటే వారి స్థాయికి తగ్గట్టుగా, వారు నెమ్మదిగా ఆలోచన చేసుకుని ఆత్మీయంగా బలపరచబడితే వారు బాగుంటారు, వారి పిల్లలు బాగుంటారు అనేటువంటి ఉద్దేశంతో మీ స్టాండర్డ్కి తగినట్లుగా, మీ మేధాశక్తికి తగినట్లుగా ఉండే అంశాలను మనం సిద్ధం చేయడానికి సిద్ధపడుతాం. దేవుని చిత్తమైతే 2వ శనివారం మనకి క్లాసులు జరుగుతాయి కనుక అప్పుడు బోధించుకోవచ్చు. ఈరోజు ఆ పాఠాన్ని మార్చుకుని మరొక పాఠము నేను నా ఇంటి వారును అనే పాఠాన్ని మనం నేర్చుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉందాం. ఏంటి ఈ వారం మనం నేర్చుకోబోతున్నటువంటి అంశం ఏంటి? నేనును నా ఇంటి వారును. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో చాలా కొన్ని వందల వేల పాఠాలను దేవుడు మన కొరకు ఉంచాడు. ఆయన వీటిని బ్రతుకు పాఠాలు అని అంటారు.
మన బ్రతుకులను ఏ డాక్టరు ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ వ్యక్తి సరిచేయలేడండి, దేవుడు తప్ప. అలాగా దేవుడు సరిచేయడానికి అద్భుతమైనటువంటి ఔషధాలను తన గ్రంథంలో ఉంచి ఆ గ్రంథాలను మన చేతుల్లో పెట్టాడు. ఈ పాఠాలను మనం చక్కగా నేర్చుకున్నది వెంటనే మళ్ళీ మన దగ్గర ఉంటే మనం లావ్ అయిపోతామో అనేటువంటి ఉద్దేశంతో వెంటనే విడిచిపెట్టేవారుగా కాకుండా ఈ మాటలను మనం జాగ్రత్తగా మన మనసుల్లో పెట్టుకోగలిగితే, ఆచరణలో పెట్టగలిగితే అది మనకు చాలా ప్రయోజనకరంగా ఉంటా ఉంది. ప్రభునందు ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాము. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం. దయచేసి అందరూ గ్రంథాలు తెరవండి, బైబిల్లో ఉన్నవారు, చదువుకున్నటువంటి వారు. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము. మనము 15వ వచనాన్ని మనం చదువుకోబోతా ఉన్నాము. 197 పేజీ నెంబర్లో. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించుదరో, నది అద్దరని మీ పితరులు సేవించిన దేవతలను సేవించుదరో, అమోరీల దేశమున మీరు నివసించుచున్నవారే వాని దేవతలను సేవించుదరో నేడు మీరు కోరుకునుడి. మీరు ఎవరిని సేవించుదరో, మీరు ఎవరిని సేవింపగోరుచున్నను, నేనును నా ఇంటివారును యెహోవాను సేవించుదమని అనెను. చదవబడినటువంటి వాక్య భాగం. చాలాసార్లు ఈ వాక్యాన్ని మనం చదువుకుంటూ ఉంటుంటాం. భక్తుడైనటువంటి యెహోషువ గారు వారి నిర్ణయాన్ని సమాజం ఎదుట ప్రకటిస్తున్నటువంటి సందర్భం ఇది నిజానికి సామాన్యమైనటువంటి మాట కాదు. మనం చదువుకోవడానికి చాలా సింపుల్గా అనుకుంటా ఉన్నాం, కానీ ఈ మాట తేలికైనటువంటి మాట కాదు. ఇశ్రాయేలు ప్రజలు, లక్షలాది మంది ప్రజలు ఒక పార్టీగా ఒక చోట చేరారు. అందరూ ఒకవైపు ఉంటే ఒకే ఒక కుటుంబం, భక్తుడైనటువంటి యెహోషువ గారి కుటుంబం మాత్రం ఒకవైపు ఉన్నట్లుగా ఇక్కడ మనం చదువుకుంటా ఉన్నాం. ఇశ్రాయేలీలందరూ నది అద్దరన ఉన్నటువంటి అమోరీల దేవతలను పూజిస్తూ ఉన్నారు, నిజదేవుని విడిచిపెట్టి. అందరూ ఎలా నడిస్తే మనం అలాగే నడుద్దాం, ఎందుకు వచ్చింది మనకి ఈ గొడవ అనుకోలేదు ఈ భక్తుడు. అది మంచైనా చెడైనా అందరూ వెళ్తున్న మార్గంలోనే మనం పోదాం అని అనుకోలేదు ఈ భక్తుడు. ఈ భక్తుడు అందరం ముందు నిలబడి తన నిర్ణయాన్ని చాలా గంభీరంగా ప్రకటన చేస్తూ ఉన్నాడు. మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి, కానీ నేనైతే నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదము అని తన నిర్ణయాన్ని గంభీరంగా ప్రకటన చేశాడు. ఇది చాలా గొప్ప సంగతి. సేవించటము అంటే అర్థం ఏంటనంటే దేవుణ్ణి పూజించటము, దేవుణ్ణి ఘనపరచటము, దేవదేవునికి మాత్రమే ఆరాధన చేయటము, దేవుడి స్థానాన్ని ఇంకెవ్వరికి ఇవ్వకుండా దేవునికి మాత్రమే ఇచ్చి వారి బ్రతుకు నుండి, వారి కుటుంబం నుండి
నిరంతరము దేవుణ్ణి పూజించే వారుగా ఇక్కడ ఒక కుటుంబం ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. యెహోషువ భక్తుడు తన నిర్ణయాన్ని ప్రకటించాడు, చాలా నమ్మకంతో ప్రకటించాడు ఈ నిర్ణయాన్ని. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఏమంటా ఉన్నాడు సార్ మీరు చెప్పండి. యెహోషువ భక్తుడు ఏమంటున్నాడు? అందరి ముందు నిలబడి నేనును నా ఇంటి వారును యెహోవాను పూజించెదము, ఆరాధించెదము, ఘనపరచెదము అని తన నిర్ణయాన్ని, నమ్మకాన్ని ప్రకటన చేసినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి కాలాలలో జాగ్రత్తగా నెమ్మదిగా వినే ప్రయత్నం చేద్దాం. నేటి కాలాలలో అనేక కుటుంబాలు ఈ మాట చెప్పలేని పరిస్థితి ఉన్నది. నిజమా కాదా? నేటి కాలాలలో, ప్రస్తుతం ఉంటున్నటువంటి కాలంలో యెహోషువ భక్తుడు చెప్పినటువంటి ఈ మాట అనేక కుటుంబాలు ఈ మాట చెప్పలేని పరిస్థితి ఉంది అని అంటే చాలా ఆశ్చర్యం. పైకి మాట చెప్పటం కాదు, ఆ మాటను వారి కుటుంబము ద్వారా సార్థకము చేయబడినటువంటి స్థితి, అనుసరించి చూపించినటువంటి స్థితి యెహోషువ భక్తుడిది ఇక్కడ మనం చదువుకుంటా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా విందాము ఈ మాటలు. మనకి ఎంతోమంది బంధువులు ఉన్నారు, ఎందరెందరో స్నేహితులు ఉన్నారు, రక్త సంబంధులు చాలామంది ఉన్నారు. మన బంధువుల ఇళ్ళల్లో ఏదైనా ఫంక్షన్ జరిగితే ఖచ్చితంగా మన ఇంటికి వచ్చి వారిని పిలుస్తారు. మా అమ్మాయి పెళ్ళి జరుగుతూ ఉంది, మీరు ఖచ్చితంగా రావాలి. మీ కుటుంబంలో, మీ ఇంట్లో మీరు ఒక్కరు మాత్రమే రావాలి అని కోరుకుంటారా బంధువులు ఎవరైనా, స్నేహితులు ఎవరైనా? ఇలా నా వైపు చూడాలి. పెళ్లి కబురు చెప్పడానికి వచ్చినటువంటి మన బంధువు మీ కుటుంబంలో, మీ ఇంట్లో మీరు ఒక్కరే రావాలా అని అంటారా, లేకపోతే కుటుంబం అంతా రావాలంటారా? కుటుంబం అంతా రావాలని అంటారు. పెళ్ళికి ఒక గంట ముందు వస్తే సరిపోద్దని అంటారా? బంధువులు ఎప్పుడు రమ్మంటారండి? ఏమండి, 2 రోజుల ముందే వచ్చేయాలా, మీరే దగ్గరుండి చక్కబెట్టాలా, మీ ద్వారానే ఈ కార్యం జరగాల, మర్చిపోకండి అని చెప్పిన సందర్భాలు మన జీవితంలో ఎన్నో అనుభవాలు ఉన్నాయి. ప్రియులారా, జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే ఆ ఫంక్షన్కి తల్లి, తండ్రి, పిల్లలు, కుటుంబం కదా. తండ్రి, తల్లి, పిల్లలు, కుటుంబం. ఇప్పుడు కుటుంబం అంతా వెళ్తుందా ఫంక్షన్కి? వెళ్తుందా? వెళ్దండి. సిద్ధపడి వెళ్తారండి. అక్కడ 2 రోజులు ఉండడానికి కావలసినటువంటి బట్టలు, ఆ విధమైనటువంటి అవసరాలకు సంబంధించిన వస్తువులన్నీ పట్టుకుని 2 రోజులు ఉండేలాగా ఫంక్షన్కి వెళ్తాం. ఒకవేళ కుటుంబంలో ఎవరైనా మన పాపో మన అబ్బాయో నేను రాను ఫంక్షన్ కంటే ఏమంటామండి? పోన్లే, రాకపోతే పోన్లే అని అనం. రాకపోతే ఎలాగరా? అక్క బాధపడుతుంది, బాబు బాధపడతాడు, ఆంటీ బాధపడుతుంది, మళ్ళీ జరుగుతుంది ఆ ఫంక్షన్. అది పరిమాలుగా 2 రోజులు ముందు రమ్మని చెప్పారు కదా మనల్ని అని దెబ్బలాడి మళ్ళీ తీసుకుని వెళ్తాం మన పిల్లల్ని. భర్త అనంటే భర్తకి చెప్తారు, పిల్లలకు రాకపోతే పిల్లలు చెప్తారు, భార్య రాకపోతే భార్య చెప్తారు, వెళ్ళాలి మనకి ఫంక్షన్కి వెళ్ళాలి అని కుటుంబం అంతా వెళ్ళడానికి ఇష్టపడతాం. వారు పిలిచారు కాబట్టి మనం సంతోషంగా వెళ్తాం. ఇది కుటుంబం అంతా వెళ్ళి ఆ కార్యక్రమంలో పాలు పంపులు పొందటం. రెండవది,
మనం ఏదైనా ఎగ్జిబిషన్కి వెళ్ళాలనుకోండి, సింగిల్గా వెళ్ళిపోతామా లేకపోతే కుటుంబం అంతా కలిసి వెళ్తామా? మనం మన పిల్లల్ని తీసుకుని వెళ్తామండి. మా ఆయన పడుకున్నాడు కాబట్టి నేను వెళ్ళి వచ్చేస్తాను ఎగ్జిబిషన్ కానీ వెళ్దా ఆవిడ ఎప్పుడో గొప్పడు వెళ్తుంది అని ఈడెళ్ళిపోవడం. పిల్లలు ఎవరితోటో పంపిందామని వాళ్ళు అనుకోరు, కుటుంబం అంతా కలిసి వెళ్ళడానికి ఇష్టపడతారు. ఒకవేళ సినిమాకి వెళ్ళవలసి వస్తే కుటుంబాలు కూడా కుటుంబం అంతా వెళ్ళి సినిమా చూసి అంత పరిస్థితి కూడా ఉంది. అంటే ఎందుకు ఈ విషయాలన్నీ జ్ఞాపకం చేస్తున్నానంటే, నేనును నా ఇంటి వారును ఫంక్షన్కి వెళ్తున్నాం, మేము మిస్ అవ్వం. నేనును నా ఇంటి వారును ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం, మేము మిస్ అవ్వం. నేనును నా ఇంటి వారును వైజాగ్ వెళ్తున్నాం, హైదరాబాద్ వెళ్తున్నాం, పలానా చోటుకి వెళ్తూ ఉన్నాం. ఎవరెవరును? నేనును నా ఇంటి వారును అంటే ఇంట్లో భర్త, భార్య, పిల్లలు, కుటుంబం. ఇంటివారు అంటే కుటుంబం అంతా కలిసి మేము ఉంటాం అనేటువంటి భావన ఈ వాక్యంలో మనకు అర్థమవుతుంది. ఒకే బాణం వివాహానికి పిలిచినట్టుగా, మన బంధువులు మన వివాహానికి పిలిచినట్టుగా మీరు నా యొద్దకు రండి అని దేవుడు ఎప్పుడైనా పిలిచాడా మనల్ని? ఇది ప్రశ్న. ఒక్కొక్కరుగా రండి అన్నాడా? మీరు మీ కుటుంబము నా యొద్దకు రండి అన్నాడా? ఏమండి, దేవుడు ఒక్కొక్కరే రండి అన్నాడా? కుటుంబానికి ఒకరు వస్తే చాలు అన్నాడా? పూర్వం ఏమండి, ఏనా ఇంట్లో ఫంక్షన్ జరిగితే కుటుంబానికి ఒకరు భోజనాన్ని పిలిచేవారు. అలాగా ప్రార్థనకి కుటుంబంలో ఒకరు వస్తే చాలని దేవుడు అంటున్నాడా, లేకపోతే కుటుంబం అంతా రావాలని కోరుతున్నాడా? ఓకే, కుటుంబం అంతా నా యొద్దకు రండి, యెహోవా సన్నిధిని కనబడుటకే సిద్ధపడండి. దేవుడు చెప్తున్నటువంటి మాటలు. యెహోవా సన్నిధిని కనబడుటకే మీరును మీ కుటుంబము సిద్ధపడండి. రండి, యెహోవాను గణపరచుడి. రండి, యెహోవాను స్తుతించుడి. ఇలాగా కీర్తన గ్రంథాన్ని కనుక మనం ఆలోచన చేస్తే ఎన్నో వాక్యాలు దేవుడు ప్రతి కుటుంబాన్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు, నా యొద్దకు రండి అని. ఓ ఫంక్షన్కి కుటుంబం అంతా వెళ్తున్నట్టుగా మన బంధువు చెప్పాడు, కార్డు ఇచ్చి మళ్ళీ చెప్పాడు కాబట్టి మనం వెళ్ళాలని ఒక నిర్ణయాన్ని తీసుకుని ఫంక్షన్కి ఎలాగైతే వెళ్తున్నామో కుటుంబం అంతా, అలాగా నేనును నా కుటుంబము దేవుడు పిలిచాడు కాబట్టి దేవుని యొద్దకు వెళ్తున్నామా? ప్రశ్న. మీకేమైనా అర్థమవుతుందా? ఈ వర్షాకాలంలో అర్థమవుతుందండి. మనసు పెడితే జాగ్రత్తగా అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. దేవుడు పిలిచాడా? పిలిచాడు. వినబడ్డదా? బ్రహ్మాండంగా వినబడ్డది. ఫంక్షన్కి వెళ్తున్నట్టుగా, మళ్ళీ 2 రోజుల ముందుగానే సిద్ధపడి వెళ్తున్నట్టుగా దేవుని యొద్దకు నేను నా కుటుంబము వెళ్తుందా అనే ప్రశ్న మనం వేసుకోవాలి. ఒక ప్రశ్న. అందుకే ఇందాక మనం చెప్పుకున్నాం, యెహోషువ భక్తుడు తన నిర్ణయాన్ని గట్టిగా ప్రకటన చేసాడు అందరం ముందు నిలబడి. ఏమనో తెలుసా? నేనును నా ఇంటి వారును యెహోవాను పూజిస్తాము, ఆరాధిస్తాము, సేవిస్తాము. ఈ మాట నేటి కాలంలో అనేక కుటుంబాలు చెప్పలేని పరిస్థితి. ఎందుకు చెప్పలేకపోతా ఉన్నారు అనంటే, వారు కుటుంబ సమీపంగా దేవుని యొద్దకు రాలేకపోతున్నారు కనుక. కుటుంబం అంతా కలిసి దేవుణ్ణి దర్శించలేకపోతున్నారు కనుక.
దేవుడు పిలుపున్నా, దేవుడు ఆహ్వానిస్తున్నా, రావాలని కోరుకుంటున్నా, దేవుని కంటే ఎక్కువ బంధువుడికి విలువిస్తూ ఉంది ఈనాటి కుటుంబాలు. దేవుని కంటే ఎక్కువ స్నేహితుడు ఫంక్షన్కి విలువిస్తూ ఉంది ఈనాటి కుటుంబాలు. ఫలానా పిక్నిక్ కనో, ఫంక్షన్ కనో, లేకపోతే సినిమా కనో, షికారు కనో, బీచ్ కనో, షాపింగ్ కనో కుటుంబ సమేతంగా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారే తప్ప దేవుని యొద్దకు కుటుంబ సమీపంగా వెళ్ళడానికి ధైర్యం సరిపోవట్లేదు. అందుకే ఈ మాట వారు అనలేకపోతా ఉన్నారు. ఏ మాట చెప్పండి, అందరూ చెప్పండి ఒకసారి. ఏ మాట అది? నేనును నా కుటుంబం, నా ఇంటి వారును యెహోవాను సేవిస్తున్నాను అనేటువంటి మాట. ఓకే, విశ్వాసుల యొక్క కుటుంబాలు అంటే విశ్వాసంగా ఉన్నటువంటి కుటుంబాలు, దేవుడిలో ఉన్న కుటుంబాలు ఏమన్నా ఉన్నాయా చరిత్రలో? అది ఎక్కడ కుదురుతుందండి? కుటుంబం అంతా రావడానికి ఎక్కడ కుదురుతుందండి? ఒకళ్ళు వస్తున్నారు కాబట్టి సంతోషించి అంతేను అని దేవుడితో కూడా ఈ బేరం మాటలు ఆడేవాళ్ళు లేకపోలేదు. అసలు నేను రావటమే గొప్ప అనుకుంటే కుటుంబం అంతా అని పొలమని ప్రారంభం స్టార్ట్ చేశారు ఇటు మీరు. అసలు నేను రావటమే గొప్ప, అది అదృష్టంగా భావించుకుని నేను నీకు వందనాలు చెప్పడం కాదు, మీరే మాకు 2 సార్లు వందనాలు చెప్పి సాగనంపని ప్రార్థన చేసి ఆమెనని. ఒకరు రావటమే కష్టం అనుకుంటే మళ్ళీ కుటుంబం అంతా అని లోపల ఈ ప్రశ్న బహుశా వస్తే వచ్చునుగాక. అయితే ప్రియులారా, బైబిల్ చరిత్రలో అనేక విశ్వాస కుటుంబాలు దేవుడిలో గడిపినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా అనేది ఒకసారి మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, కనీసం ఆ విశ్వాస కుటుంబాలను బట్టైనా మన కుటుంబాలు వారికిలాగా కట్టబడి ఆ కుటుంబాలన్నీ దేవుని చేత ఎలాగైతే దీవించబడ్డాయో అలానే మన కుటుంబాలు కూడా దీవించబడ్డానికి ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి ఈ ఆదివారం ఈ సందేశము మన కుటుంబాలకి అంకితం చేయబడతా ఉంది. ఓకే, ఇది కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయవలసిన వారమే ఉన్నాం. దేవుడి ఉద్దేశాన్ని, దేవుని సంకల్పాన్ని తెలియజేసే సందేశం ఇది. దేవుడి ఉద్దేశం ఏంటంటే కుటుంబంలో ఒకడు రక్షింపబడితే కుదరదు, కుటుంబంలో ఒకరు మాత్రమే స్వర్గానికి వెళ్తే కుదరదు. కుటుంబం అంతా దేవుడుండే లోకము పరలోకములో ఉండాలని మన కన్న తండ్రి ఆశ పడతా ఉన్నాడు. కుటుంబంలో ఒకరు కాదు, కుటుంబం అంతా, అది 4 5 10 మంది ఉన్న కుటుంబం అంతా స్వర్గంలో భోగభాగ్యాలు అనుభవించాలి అనేటువంటి ఆలోచన దేవుడికి ఉన్నది. అందుకే ప్రియులారా, విశ్వాస కుటుంబాలు దేవుడిలో గలిపినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటి విషయాన్ని నెమ్మదిగా మనం ప్రయత్నం చేద్దాం. చూడండి ఒకసారి ఆదికాండము 7వ అధ్యాయానికి మనం వద్దాము. ఆదికాండము 7వ అధ్యాయం, మొదటగా 6వ అధ్యాయానికి వద్దాం. ఆదికాండము 6వ అధ్యాయంలో ఒక కుటుంబం మనకు కనబడతా ఉంది. ఆ కుటుంబం ఎవరు అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే 9వ వచనము, నోవహు గారి యొక్క కుటుంబం కొరకు చెప్తా ఉన్నాడు. నోవహు గారు ఎలాంటి వారనంటే నీతిమంతుడు అనేటువంటి మాట. నోవహు భక్తుడు ఎలాంటి వాడట? నీతిమంతుడు. అంత మాత్రమే కాదు, ఆయన ఉన్న తరములో, ఆయన బ్రతుకుతున్నటువంటి కాలంలో నిందారహితుడిగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దేవుని అడుగు జాడల్లో నడుస్తున్నటువంటి భక్తుడు. ఎవరు? నోవహు గారు. నోవహు గారి గురించి చాలా క్లుప్తంగా తన భక్తి జీవితాన్ని వివరించాడు.
ఓకే, బాగానే ఉంది. 7వ అధ్యాయం ప్రారంభం నుండి ఆలోచన చేస్తే నోవహు గారు ఒక్కరి గురించిగా చెప్పడం లేదు అక్కడ. యెహోవా ఈ తరము వారిలో అంటే దేవుడు మాట్లాడుతున్నాడు, స్టేట్మెంట్ ఇస్తున్నాడు అనమాట అండి. పరలోకంలో ఉన్నటువంటి దేవుడు భూమి మీద ఉన్న ఒక కుటుంబం కోసం చెప్తా ఉన్నాడు ప్రపంచానికి. ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిపరుడివై ఉండుట చూచితిని. ఎవరి కోసం చెప్తున్నాడు? ఎవరు చెప్తున్నారు? దేవుడు చెప్తున్నాడు. ఎవరి కోసం? నోవహు గారి కోసం. నీవే నా ఎదుట నీతిపరుడివై ఉన్నావు. అంత మాత్రమే కాదు, నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించండి. ఆ మాట చూడండి. నోవహు, నీ కుటుంబంలో నువ్వు ఒక్కడవే వాడెక్కు అని అంటలా. వాడలోని గూట ఎవరికి ప్రవేశం ఉందని చెప్తున్నాడు? నోవహు గారి యొక్క కుటుంబానికి గూట, ఇంటి వారంటే కుటుంబానికి గూట ప్రవేశం ఉన్నది. అంటే నోవహు గారు దేవుని యందు అపారమైనటువంటి విశ్వాసం కలిగి ఉన్నాడు. ఆయన మాత్రమే కాదు, తన భార్య గూట దేవుని యందు విశ్వాసం. నోవహు గారు భార్య మాత్రమే కాదు, వారు మగపిల్లలు, 3 మగపిల్లలు, ఆడపిల్లలు లేరండి. 3 మగపిల్లలు దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నారు. నేటి కాలంలో మగపిల్లల పరిస్థితి అయోమయంగా ఉందండి. మాట వినని పరిస్థితి. మీరు గమనించండి. మీరు చెప్పుకుంటారు, ఆ మధ్య ఎవరో కానీ పుట్టినరోజుకి ఏదో పోస్ట్ పెడితే ఏమండి ఆడంటాడు కదా ఇంకొకడు, కాకి పిల్ల కాకికి ముద్దు, కోతి పిల్ల కోతికి ముద్దు అని కింద ఇది రాశాడు. నిజమే, నా 2 పిల్లలు నాకు ముద్దు, మీ పిల్లలు మీకు ముద్దు. కానీ వాళ్ళు చాలా అందంగా, పొడవుగా, బలంగా ఉన్నారని మురిసిపోవటం కాదు. వారు గనక దేవుళ్ళో లేకపోతే, వారు గనక దేవుడిలో లేకపోతే, దేవుని సన్నిధిలో కనబడకపోతే ఎక్కెక్కి ఏడవలసినటువంటి పరిస్థితి ఉంది. అందంగా బలంగా ఉన్నంత మాత్రాన్ని ఎంతకాలం ఉంటారు అని అంటే 60-70 సంవత్సరాలే కదా. మన పిల్లలే కాదు, ఇంట్లో మేపుకునేటువంటి కుక్క పిల్ల కూడా చాలా బొజ్జిగా ఉంటుంది, అందంగా ఉంటుంది, బలంగా ఉంటుంది, ముద్దు వస్తుంది. కానీ ఆ కుక్క పిల్లకి దేవుడు ఉండదు. మన పిల్లలు కూడా దేవుడు లేకపోతే దానికి దీనికి ఇంకా అనేటువంటి విషయాన్ని, ఈ మాటలు కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చును కాక వాస్తవాలు మీరు అంగీకరించండి, అంగీకరించకపోండి. నిజాలా కాదా? ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. నిజమా కాదా? ఎస్, నిజం. ఇప్పుడు నా పిల్లలు అందంగా ఉంటే ఉపయోగం లేదు, బాగా చదువుకుంటే ఉపయోగం లేదు, నెలకి ₹1,00,000 సంపాదిస్తే ఉపయోగం లేదు. దేవుడిలో లేకపోతే వాళ్ళు బ్రతికినా ఊటే, చనిపోయినా ఊటే అని ఒక భక్తుడు చెప్తున్నాడు. ఆ మాటలే మీకు వివరిస్తున్నాను, మీరు నా మాటలు అనుకున్నారనక. ప్రియ దేవుని బిడ్డలారా, విషయాన్ని ఆలోచన చేద్దాము. నోవహు గారి కుటుంబానికి ఓడలోనికి ప్రవేశం దొరికింది. అంటే నోవహు గారు, తన భార్య, తన 3 కుమారులు, తర్వాత ఎక్కడి నుండో పయూరు నుండి వచ్చినటువంటి 3 కోడళ్ళు కూడా ఓడలోనికి ప్రవేశం. ఎంత భాగ్యం అది! అంటే ఈ కుటుంబం అంతా కలిసి ఉన్నారా? ఒకే దేవుణ్ణి ఆరాధిస్తున్నారా? ఒకే దేవుడు, ఒకే విశ్వాసము, ఒకే విధానం. గృహయజమానుడైనటువంటి నోవహు గారు ఏ విషయాన్నైతే కలిగి ఉన్నాడో, ఏ పని అయితే కలిగి ఉన్నాడో అదే విధానంలో, అదే మార్గంలో, అదే విశ్వాసంలో భార్య, కుమారులు, కోడల్లో నడవటం. వాడలోనికి ప్రవేశించడం అంటే అర్థం ఏంటనంటే, వాడ ఇది రక్షణ వాడ. ఇప్పుడు నోవహు గారి కుటుంబానికి
ఓడలోనికి ప్రవేశం దొరికిందని అంటే ఇప్పుడు కుటుంబానికి ఏమొచ్చిందని మనం అర్థం చేసుకోవాలి. అమ్మా నా వైపు చూడాలి మీరు. ఏమొచ్చింది? రక్షణ. ఆ వాడ దేవునిది, దేవుని వాడది. దేవుని వాడలోనికి ప్రవేశం దొరికింది అంటే దేవుని యొద్దకు వెళ్ళడానికి ప్రవేశం దొరికింది. ఆశీర్వాదపు నిధి ఉండే వాడది, దీవుని యొక్క గొప్ప ఉండే వాడది, అతి భయంకరమైనటువంటి ప్రళయము నుండి తప్పించేవాడ. అట్లాంటి వాడలోనికి నోవహు కుటుంబానికి అంతటికి అవకాశం దొరికిందని అంటే నోవహు తన కుటుంబము కూడా నేను నా ఇంటి వారును అనే మాట నోవహు గారు అనగలడండి? అనగలడా? ఎవరన్నా తప్పిపోయారా ఇంట్లో? తప్పిపోలేదు. అందుకే ప్రపంచానికి మళ్ళీ నోవహు గారి కుటుంబం ద్వారా కొత్త తరాన్ని దేవుడు కలిగించాడు. నోవహు గారు కాలానికి సంబంధించినటువంటి మనుషులందరూ జలప్రలయం ద్వారా నశించిపోయారు. నోవహు గారి కుటుంబం మాత్రమే రక్షింపబడింది. ఆ కుటుంబము ద్వారా ఈ రోజున ప్రపంచ మానవాళ్ళందరూ మళ్ళీ ఉద్భవించారు. ఎంత భాగ్యం అది! మనము కూడా నోవహు గారి కుటుంబంలో ముగ్గురు కుమారుల్లో ఏదో కుమారునికి సంబంధించినటువంటి జాబితా ఉంటుంది మనకి. అలా వెనక్కి తాతలు అలా వెనక్కి వెళ్ళిపోతే నోవహు గారు వాడొచ్చేస్తుంది. ఆ వాళ్ళలో ముగ్గురు కుమారులు ఏదో కుమారునికి చెందినవారు అన్నమాట మనం. ఓకే, ఆ విషయాలన్నీ వివరంగా మీకు కావాలంటే బుధవారం లేదా ఏదో క్లాస్కి రండి, ఫ్రీగానే చెప్తాం, డబ్బులు ఏమి తీసుకోం. ఏమంటే ఇక్కడ అంతా ఫ్రీ సర్వీస్ అన్నమాట అండి. కాబట్టి విషయాన్ని ఆలోచన చేద్దాం. నోవహు గారు చెప్తా ఉన్నారు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదాము. విశ్వాసం కలిగినటువంటి కుటుంబం ఎవరు తప్పిపోలేదు. అలాంటి కుటుంబం నేను కలిగి ఉన్నానని ఈ పాఠం ద్వారా మనం ఒకసారి మన అంతరాత్మను పరీక్షించుకోవాలి. నోవహు గారి కుటుంబం లాగా, నోవహు గారి భార్య లాగా, నోవహు గారి పిల్లల్లాగా నా కుటుంబం ఉందా? నోవహు కుటుంబం అంతా వాడలోనికి ప్రవేశించినట్లుగా నా కుటుంబం అంతా దేవుని సన్నిధిలోనికి ప్రవేశిస్తుందా? ప్రవేశించలేనటువంటి పరిస్థితి ఉంటే నేను తప్పిపోతుంది, నా కుటుంబం తప్పిపోతుంది. నా కుటుంబంలో ఒకవేళ ఎవరైనా నా భార్య కానీ, నా పిల్లలు కానీ, నా భర్త కానీ దేవుని యొద్దకు రాకుండా ఉన్నట్లయితే నేను తప్పిపోయాను, నా కుటుంబం తప్పిపోయింది. నోవహు గారి కుటుంబంలో, నోవహు గారి కుటుంబం యొక్క వర్షక్రమంలో నేను లేను అని ఈ మాటల ద్వారా మనం ఆలోచన చేసుకోవాలి. తర్వాత ఆదికాండము అదే గ్రంథము మరొక కుటుంబం దగ్గరికి వెళ్దామే. 18వ అధ్యాయము 18వ అధ్యాయం ఆదికాండం 18వ అధ్యాయంలో 19వ వచనము చూడండి. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ కుటుంబం కోసం. ఎలాగంటే యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది. దేవుడు ఎవరి కోసం చెప్తున్నాడట? అబ్రహాము అనేటువంటి భక్తుడి కోసం చెప్తున్నాడు. ఏమనో తెలుసా? అతనికి కలుగు చేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును. ఆ మాట చూడండి, ఆ మాట చూడాలి మనం. తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములను జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతనిని ఎరిగిదిని. దేవుడు ఏమంటా ఉన్నాడనంటే, నోవహు గారి కుటుంబం నాకు ఎలాగైతే తెలుసో, నోవహు గారి కుటుంబం ఎలా అయితే భక్తిగా నా అడుగుజాడల్లో నడిచి నేను చెప్పిన పని చేసి రక్షణ ఓడలోనికి ప్రవేశించారో, అలానే అబ్రహాము అనేటువంటి కుటుంబం ఒకటి ఉంది. ఆ కుటుంబాన్ని బట్టి నేను చాలా ఆనందిస్తున్నాను. ఎంత ఆనందమో తెలుసా ప్రియులారా? అబ్రహాము గారు తన కుటుంబాన్ని చెప్తున్నాడని, తన భార్య పిల్లలతో చెప్తున్నాడంట, ఒరే అబ్బాయి, మనం అంతా దేవుని యందు విశ్వాసంగా ఉన్నాం,
దేవుని మార్గంలో నడుస్తున్నాం, దేవుని సన్నిధిలో ఎదుగుతున్నాం, దైవ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, మంచిదే. నేను బ్రతికున్నప్పుడు ఈ కార్యక్రమాలు చేసి నేను బ్రతికున్నప్పుడే దేవుని మందిరానికి వెళ్ళటం కాదు. ఒకవేళ నేను చనిపోయినా, అబ్రహాం గారు తన కుటుంబంతో చెప్తున్నాడు, ఒకవేళ నేను చనిపోయినా మీరు మాత్రం నీతి న్యాయాన్ని విడిచిపెట్టొద్దు, దేవుని మార్గాన్ని అస్సలు విడిచిపెట్టొద్దు అని పిల్లలతో తన భార్యతో చెప్తుంటే దేవుడు విని దేవుడు మహానందం పడిపోతున్నాడండి. నేనున్నప్పుడే దేవుళ్ళో బలంగా ఉంటాం, కానీ ఒకవేళ మీకంటే ముందు నేనే బేగా చచ్చిపోతే దేవుని విడిచిపెట్టేకండే, దైవ సన్నిధిని విడిచిపెట్టకండే, దేవుని మార్గం నుండి మీరు తొలగిపోకండే అని అబ్రహాం అనేటువంటి భక్తుడు తన కుటుంబంతో చెప్తున్నాడు. ఆ సంగతిని నేను ఎరుగుదును. ఈ మాటలను బట్టి ఆలోచన చేస్తే ఇప్పుడు అబ్రహాము గారు అనేక కుటుంబాలకి గొప్ప విశ్వాసయోధుడిగా ఉన్నాడు. అబ్రహాం గారి కుటుంబాన్ని బట్టి మన కుటుంబాలు ఏమి నేర్చుకోవాలని అంటే, అబ్రహాం కుటుంబం ఎలాగైతే దేవుని సన్నిధిలో గడిపిందో అలాగే మన కుటుంబం కూడా. కుటుంబం అంటే ఒకరా, కుటుంబంలో ఉన్న వాళ్ళందరూనా? కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ, నేను నా భార్య నేను కనుక్కున్న 2 పిల్లలు, దీని కుటుంబం అన్నారు. చిన్న కుటుంబం. అర్థమవుతుందా మీకు? కాబట్టి ఎంత చక్కగా ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడో చూడండి. ఇప్పుడు అబ్రహాము నావోహు గారు అన్నట్లుగా అబ్రహాం అనగలడా? నేనును నా కుటుంబము యెహోవాను సేవించేదమని అనగలడండి? అనగలడు. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదము అని నావోహు గారు ఎలాగన్నారో అబ్రహాం గారు అన్నారు. అందును బట్టి వారి విశ్వాస కుటుంబాలు, దేవుణ్ణి ఎరిగిన కుటుంబాలు, దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి కుటుంబాలు. అదే మాట మనం అనగలమా? ఎందుకు అనలేనండి, బెమ్మానంగా అంటాం అనేయటం సులువే, కానీ అంటం కాదు, దాన్ని జీవించాలా. నేనుండాలా ఆ మాట అనేటప్పుడు నా పక్కన ఎవరు ఉండాలా? నా భార్య ఉండాలా. ఆ మాట అనేటప్పుడు నా భార్య పక్కన ఎవరు ఉండాలా? మా పెద్ద కొడుకు ఉండాలా, చిన్న కొడుకు ఉండాలా. వాళ్ళందరిని బట్టి ఈ మాట అనగలగాల. మీకేమైనా అర్థమవుతుందా తల్లి? అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. నేనును నా ఇంటి వారును అంటే అంత సారం ఉంది. అందుకే ఇది తేలిగ్గానే మాట కాదు. అది వాళ్ళందరం ముందు యెహోషువ భక్తుడు తన కుటుంబాన్ని ముందు పెట్టి కొన్ని 100,000 మంది ఇశ్రాయేలీల మధ్య వాళ్ళందరినీ నిలబెట్టి, నేనును నా ఇంటి వారును చూసుకొని, ఒకవేళ ఎవరన్నా తప్పిపోయారమ్మా నా కుటుంబంలో, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం. మీరు ఎలా పోతారో బాగుండి, అందరూ అటువైపు ఉన్నారని చెప్పేసి నేను అందులో జంప్ అవ్వలేను నా దేవుని విడిచి. ఈ రోజున ఊరంతా ఒకటైపోయారు అనుకోండి, అందరూ ఎలా పోతే అలా పోదాంరా అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ యెహోషువ భక్తుడు అలా అనలేకపోతా ఉన్నాడు. మీరు ఎవరిని సేవించారో సేవించండి, నేను మాత్రం దేవుణ్ణి విడిచిపెట్టం, నేను నా కుటుంబం. చాలా బాగుంది. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయానికి వద్దాము. ఇప్పటి వరకు ఎన్ని కుటుంబాల కోసం మనం చదువుకున్నాము? ఎన్ని కుటుంబాలండి? చెప్పాలి నాకు. ఎన్ని కుటుంబాలు? మొదటి కుటుంబం ఏంటి? యెహోషువ గారి కుటుంబం. రెండో కుటుంబం ఏంటి? నావోహు గారి కుటుంబం. మీరు చెప్పగల, అలా మూతులు బిగించుకొని ఉండిపోకండి. మూడో కుటుంబం ఏంటి? అబ్రహాం గారి కుటుంబం. ఇప్పుడు 4వ కుటుంబం కోసం మనం చదువుకోబోతా ఉన్నాము. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయము. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో ప్రియులారా, ఇటలీ అనేటువంటి ఒక దేశం ఉంది. ఆ దేశంలో ఒక మిలిటరీ ఉంది. ఆ మిలిటరీలో ఒక అధికారి ఉన్నాడు. ఆ అధికారి పేరు కొర్నేలు. ఆ అధికారి పేరు ఎవరట? కొర్నేలు.
ఈ కొర్నేలి యొక్క స్టేటస్ చెప్తా ఉన్నాడు, ప్రొఫైల్ చెప్తా ఉన్నాడు. కొర్నేలి అని భక్తిపరుడు ఒకడున్నాడు. అంటే ఈ కొర్నేలి ఎవరట? భక్తిపరుడు. భక్తిపరుడు. అతను ఒక్కడే భక్తిపరుడా? కొర్నేలి గారు ఒక్కరే భక్తిపరుడా ఇంట్లో? కాదు కాదు కాదు. 2వ వచనం, అతడు తన ఇంటి వారితో కూడా, ఆ మాట చూడండి, అతడు అంటే కొర్నేలి ఇంటి వారితో కూడా. నేనేమన్నా వాక్యాలు మార్చేస్తున్నానా? మార్చడం లేదు కదా తల్లి. చూడండి, మీ గ్రంథాలు చూడండి. కొర్నేలి తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి. అబ్బా, కొర్నేలి తన ఇంటి వారితో కూడా దేవుని యందు ఏమున్నాడట? భయభక్తులు కలిగేవాడై ఉండి. కొర్నేలి ఒక్కడే కాదు, తన భార్య తన పిల్లలు కూడా. పోనీ సామాన్యుడా అంటే సామాన్యుడేం కాదు ఇతను. ఓ మిలిటరీ ఆఫీసరు, పోలీస్ అధికారి. జనరల్గా పోలీసు ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వారికి చిన్నపాటి పొగరుంటుంది, ఓ రకమైనటువంటి గర్వం ఉంటుందా? నేను పోలీస్ ఆఫీసర్, నాకు తిరిగే లేదనేటువంటి ఓ రకమైనటువంటి గర్వం ఉంటుంది. నా మాటకి ఎదురే లేదు, నా ముందు నిలిచేవాడే లేడు అనేటువంటి ఓ పొగరుంటుంది. కానీ ఈ పోలీస్ ఆఫీసర్ ఇతను మిలిటరీలో ఒక అధికారిగా ఉన్నటువంటి ఈ కొర్నేలు భక్తుడు, నేను మాత్రమే భక్తిపరుని కాదు అని చెప్తూ ఏమంటా ఉన్నాడంటే, నా ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుచున్నాము అని చెప్తున్నాడు. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయుచున్నాము. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి ఇది. ఎవరంటున్న మాట ఇది ప్రియులారా? కొర్నేలు భక్తుడు. నా చిన్నప్పుడు ఒక పాట పాడేవారు, బహుశా అది మీకు కూడా గుర్తుకు వస్తుంది, నేను పాడే ప్రయత్నం చేస్తాను. ఆ పాట ఏంటంటే, నా చిన్నప్పుడు పాడుకునే పాట ఏంటంటే దేవుడి పాటే, సినిమా పాట కూడా కాదు. ఒక పాస్టర్ గారు బ్యాగ్ తగిలించుకుని ఈదీదా ఇంటింటా ఈదీదా తిరిగేవాడు. తిరుగుతూ ఎందుకు తిరిగేవాడు అని అంటే, ప్రార్థనకి రమ్మని. ఆదివారం టైం అయిపోతా ఉంది, ప్రార్థనకి రండి అని చెప్పేసి పిలిచేవాడు. అది ఎలా పిలిచేవాడు అంటే, సుక్కమ్మ, చేరమ్మ, సువార్తమ్మ, శాంతమ్మ. ఓ సుక్కమ్మ, చేరమ్మ, సువార్తమ్మ, శాంతమ్మ, రెండమ్మ ప్రార్థనకి పాటది పిలిచేవాడు. అందులో సువార్తమ్మ ఏమనేదంటే, సువార్తమ్మ, అయ్యా పాస్టర్ గారు, పెద్ద అబ్బాయి సినిమాకి వెళ్ళాడు, పెద్ద అబ్బాయి ప్యాకెట్కి వెళ్ళాడు, చిన్న అబ్బాయి సినిమాకి వెళ్ళాడు, మా ఆయన అయితే సఫలంసనాకి వెళ్ళాడు, నేను రాలేను పాస్టర్ గారు అని అనేది మళ్ళీ ఆవిడ రివర్స్గా. ఈ మాట అనేది ఎవరు పిలుస్తున్నారు? ప్రార్థనకి ఎవరు పిలుస్తున్నారు? పాస్టర్ గారు. మరి ఆ మాట అనేది ఎవరు? సువార్తమ్మ. అర్థమవుతుందా ప్రియులారా? పెద్ద అబ్బాయి ఎక్కడికి వెళ్ళాడట? ప్యాకెట్కి వెళ్ళాడట, చిన్న అబ్బాయి సినిమాకి వెళ్ళాడట, ఇంక మా ఆయన అయితే చెప్పక్కర్లేదండి, చెప్పలంచనాకి వెళ్ళాడండి. నేను రాలేను పాస్టర్ గారు అని ఆవిడ చెప్తుంది సిగ్గు లేకుండా. కానీ నోవహు గారి కుటుంబం అలా చెప్పే కుటుంబం కాదు. మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. నోవహు గారి కుటుంబానికి రెండమ్మ ప్రార్థన కానీ చెప్పక్కర్లొద్దు, వాళ్ళే 10 మందికి చెప్పుకుంటూ వస్తూ ఉంటారు. నోవహు కుటుంబం స్టేటస్ అలాంటిది అనమాట. నోవహు గారి కుటుంబాన్ని పాస్టర్ గారు పిలవక్కర్లేదు, పక్కోడు పిలవక్కర్లేదు, ఎవరు పిలవక్కర్లేదు ఆ కుటుంబాన్ని. అవసరమైతే అనుకున్న సమయానికంటే ముందుగానే ఇక్కడ ఎవరో కొర్నేలు గారి కుటుంబం అనుకున్న సమయానికంటే ముందుగానే సిద్ధపడి వస్తా
భూమికి నేలబొడి చేసి దాట్లు వేసుకుంటా వచ్చారు ఈ కుటుంబం. పక్క వాళ్ళకి ఇరుగు పొరుగు వారు చెప్పుకుంటా పిలువుకుంటా వస్తారు. అందుకే ఎప్పటికీ 2000 సంవత్సరాల నుండి ఇప్పటికీ ఈ కుటుంబం కోసం ప్రపంచం అంతా మారుమోగిపోతా ఉంది. ఏ కుటుంబం కోసం? కొర్నేలు గారి కుటుంబం. పోనీ ఆయన పని పాట లేనోడా అని అంటే కాదు, ఒక మిలిటరీ ఆఫీసర్ అయి ఉండి నిరంతరము బిజీగా ఉంటున్నటువంటి, నిత్యము అధికారులు, తన కింద స్థాయి అధికారులు, పై స్థాయి అధికారులు నిత్యము ఆయనతో ఉంటారు. 100 మంది సైన్యానికి అధికారి అతను. అలాంటి అధికారి అయి ఉండి గర్వం కానీ పొగర కానీ ఏమాత్రము నిర్లక్ష్యం కానీ లేకుండా భక్తిపరుడై ఉండి తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడంట కొర్నేలు భక్తిపరుడు. అంత మాత్రమే కాదు, అప్పుడప్పుడు ప్రార్థన కాదు అతనికి. ఏమండి, అప్పుడప్పుడు ప్రార్థన అన్నాడా? 2వ వచనం ఆఖరి లైన్లో, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఇప్పుడు కొర్నేలు కుటుంబం అంటా ఉంది, తన కుటుంబాన్ని ముందు పెట్టుకుని నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించేదము. ఆ మాట మన కుటుంబంలో మనం అనగలమా అంటే కష్టం. ఎందుకనంటే మన మాట మన భార్య విందు, మన మాట మన పిల్లలు వినరు, మన మాట మన భర్త వినడు. విన్నప్పుడు ఈ మాట ఎలాగనగలం మనం? ఒకవేళ చెప్పామనుకో, నువ్వు వెళ్ళి సాధించావులే అనేవాళ్ళు ఉన్నారు వెనకాల చాలామంది. మన ఇంట్లోనే మనకి చెప్పాలా, మన ఇంట్లోనే మనకి ఒక ఎన్నో పోటీ పడిచే వాళ్ళు ఉన్నారు. ఎన్నో సంవత్సరాల గుళ్ళోకి వెళ్తున్నావు, ఏం సాధించేవా నువ్వు అనేవాళ్ళు లేకపోలేదు. కానీ ఈ మాటలు అనే వాళ్ళందరూ భౌతికంగా ఆలోచన చేస్తూ ఉన్నారు. తాత్కాలికమైనటువంటి ఈ భౌతిక స్థితిని వాళ్ళు మారాలంటే ఆకాశం మబ్బులు ఇలా గిడిపోయి ఒక వజ్రాల మూత నెత్తిమే పడిపోతే అప్పుడు కానీ నమ్మడు. కానీ జరిగే పని అది జరగదండి. అది ఒకవేళ జరిగినది ఆశీర్వాదం కాదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, కొర్నేలు ఇంటి వారు దేవుని సేవించడం చాలా అద్భుతమైన స్థితి. మరో కుటుంబం కోసం మనం నేర్చుకోబోతా ఉన్నాము. ఈ కుటుంబాలన్నీ సింగిల్గా కుటుంబంలో ఒకరే ఈ మాట అంటున్నటువంటి వారు కుటుంబాలతో వచ్చి నేనును నా ఇంటి వారును దేవుణ్ణి పూజించడానికి వచ్చాం. మనం పూజించడానికి వచ్చామండి. ఇప్పుడు ఆదివారం ఎక్కడికి వచ్చామంటే గుళ్ళోకి వెళ్తున్నాం అనకూడదు, పూజకి వెళ్తున్నాం. పూజ, ఈ ఆరాధన, ఇదంతా పూజ. ఈ పూజలో 5 కార్యక్రమాలు పరిపూర్ణం జరగాలన్నమాట. అప్పుడు పూజ పూర్తయినట్లు లెక్క. పవిత్ర యజ్ఞం అంటారు దీన్ని. పవిత్రమైనటువంటి దృష్టికోణంతో దైవ సన్నిధిలో చక్కగా దేవుణ్ణి పూజించే అద్భుతమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం ప్రతి ఆదివారం జరుగుతున్నటువంటి ఈ ఆరాధన పూజా కార్యక్రమం. ఇటు పూజా కార్యక్రమంలో ఎవరో ఒకరు వచ్చి పూజ అయిపోయిన తర్వాత పలహారం ఇంటికాడ కొబ్బరి పెచ్చులు పట్టుకెళ్తారు. ఆ టైపు ఉండేది కాదు. ఎవరొచ్చి పూజలో పాలు పంపులు పొందుతారో వారికే దీవెన. ఆ దీవెన నేను నా కుటుంబం మిస్ అయిపోకూడదని పూర్వకాలం భక్తుల కుటుంబ సమీపంగా దేవుని పాద సన్నిధికి వచ్చి మెండైనటువంటి ఆశీర్వాదాల గృహాలకు పట్టుకుని వెళ్ళారు. అందుకే చరిత్రలో వారు మిగిలిపోయారు. అందుకే ఎప్పటికీ ఆ భక్తుల కోసం మనం చదువుకుంటా ఉన్నాం, ఆదర్శంగా మనం తీసుకుంటా ఉన్నాం, వారిని బట్టి మనం పురుకొల్ప బలపడతా ఉన్నాం అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తా ఉన్నాం. చూడండి, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయంలో, అపోస్తుల కార్యాలు 16వ అధ్యాయము ప్రియులారా 13వ వచనమును మనం చదువుకోబోతా ఉన్నాము.
విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన జరుగుచున్నదనుకుని అక్కడికి వచ్చి కూర్చుండెను. కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. 14వ వచనము, అప్పుడు లూదియను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఉదా రంగు పొడిని అమ్ము తుయతీర పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయమును తెరచెను గనుక పౌలు చెప్పిన మాటలు యందు లక్ష్యముంచెను అనే మాట మనం చదువుకుంటా ఉన్నాం. ఈ సందర్భం చాలాసార్లు చెప్పుకున్నాం. ఓ భక్తురాలు వ్యాపారం చేస్తూ ఉంది. ఎక్కడో నది తీరాన్ని ప్రార్థన జరుగుతూ ఉంది. ఆ ప్రార్థనలో పౌలు భక్తుడు వాక్యం చెప్తా ఉన్నాడు. వ్యాపారం మానేసి ప్రార్థనలో కూర్చుందంటే ఈ భక్తురాలు, లూదే ఈవిడి పేరు. కానీ ఈ భక్తురాలు వ్యాపారం మానేసి ప్రార్థనలో కూర్చుందట. పౌలు భక్తుడు వాక్యం చెప్తా ఉంటుంటే ఆ వాక్యాలు హృదయంలోకి వెళ్ళిపోతూ ఉన్నాయి, హృదయం తాగుతూ ఉన్నాయి. ఏమండి, ప్రభు మాటలు ఆమె హృదయము, ప్రభు ఆమె హృదయమును తెరిచెను అనే మాట ఇక్కడ మనం చదువుకుంటా ఉన్నాం. ప్రార్థన అయిపోయింది. వెళ్ళిపోయి అమ్మయ్య అని అనుకోలేదండి. ఆ తర్వాత వచనం చూడండి ఎంత బాగుంటుందో. 15వ వచనమా, ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె నేను ప్రభువునందు విశ్వాసము గలదానినని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి ఉండి అని వేడుకున్నదంట, బ్రతిమలాడిందంట. పౌలు భక్తుడు చెప్పినటువంటి రక్షణ సువార్తను విని నేను ఒక్కదానినే రక్షణ పొందితే సరిపోదు, నేను ఒక్కదానిని మాత్రమే పరలోకానికి వెళ్తే సరిపోదు, నేను ఒక్కదానిని మాత్రమే ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు పట్టుకుని వెళ్తే సరిపోదు అని ఎంచి నేనును నా ఇంటి వారును రక్షణ పొందాలి, ఆశీర్వాదాలు అందుకోవాలి, నా ఇంటి వారితో కూడా నా కుటుంబం అంతా పరలోకానికి వెళ్ళాలనేటువంటి నిర్ణయాన్ని తీసుకుని ఏం పొందారంటే వాళ్ళ రక్షణ పొందాలంటే ఏం పొందాలా? బాప్తిజం పొందాలా. అందుకని ఆమె ఇంటి వారును బాప్తిజము పొందారు అనేటువంటి మాట. అంటే ఆమె ఇంటి వారు అందరినీ రక్షించుకుందా లేదా? అమ్మా చెప్పాలి మీరు. ఇంటి వారు అందరినీ రక్షించుకుంది. ఇంటి వారు అందరినీ రక్షించుకోవటం మాత్రమే కాకుండా పౌలు గారి దగ్గరికి వచ్చి, అయ్యా నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే మీరు మా ఇంటికి వచ్చి చేయి కడగాలి, మీరు మా ఇంటికి రావాలి, ప్రార్థన చేయాలి అని బలవంతం చేసిందంట. మీరు మా ఇంటికి రావాలి అని ఒత్తిడి తీసుకొచ్చిందంట దైవ సేవకుడైనటువంటి పౌలు భక్తుని. అంటే ఇక్కడ మనం ఆలోచన చేయవలసినటువంటి విషయం ఏమనంటే, లూదియా కుటుంబం ఒక ఆడావిడ. ఇందాక మనం నోవహు గారు మగవాడని చదువుకున్నాం, యెహోషువ మగవాడు, కొర్నేలి మగవాడు. కానీ ఇక్కడ భర్త పేరు చెప్పలేదు. లూదియా ఒక స్త్రీ, భక్తి కలిగినటువంటి స్త్రీ. ఆమె చెప్తే భర్త విన్నాడు, ఆమె చెప్తే పిల్లలు విన్నారు. ఆ వాక్యాన్ని బట్టి బాప్తిసం పొందారు, రక్షణ భాగ్యాన్ని సొంతం చేసుకున్నారు. దేవుని సన్నిధానానికి వారి కుటుంబం అంతా గడుపుతూ ఉన్నారు. ఈ కుటుంబంలో ఆ కుటుంబానికి రక్షణ తీసుకొచ్చింది మగోడా ఆడావిడా? ఆడావిడ లూదియా, వ్యాపారం చేసుకునేటువంటి స్త్రీ. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చెప్పేలాగా చెప్తే వింటారు. భర్త వింటుంది, భార్య వింటుంది. ఏమండి ఇవాళ ఆదివారం కేజీ మాసం తిండి అని చెప్తున్నాం, తెత్తనాడా లేదా? వింటున్నాడా లేదా? సబ్బు అయిపోయింది తేండని అంటున్నారా? తెత్తనాడా లేదా? నూనె అయిపోయింది తేండి, ఉల్లిపాయలు అయిపోయినాయి తేండి. కుర్రాడు పుట్టినరోజు వస్తుంది, బట్టలు కొనాలా, కొందాం. ఇవన్నీ బాగానే చెప్పుకుంటున్నారు, వింటున్నారు, అన్నీ బాగానే ఉంటున్నాయి. ఒకరినొకరిని అర్థం చేసుకున్నారు, ఒకరొకరు చెప్పుకున్నారు, ఒకరొకరు చక్కగా మాట్లాడుకొని అన్ని సంసారం చాలా సంతోషంగా సాగిపోతున్నప్పుడు
ఏమండి దేవుని నమ్ముకుందాం అని చెప్తే ఎందుకు అతను వింటలేదు అని అంటే ఇక్కడ చిన్న పొరపాటు ఉంది. చిన్న పొరపాటు ఏంటంటే మందిరంలో భక్తులు, మీరేమనుకోకండి, మందిరంలో వీళ్ళు ముసుగేసుకుని వీరభక్తుల్లా కనబడుతున్నారు, కానీ ఇంట్లో ఆ రూపమైనటువంటి ఆ శక్తి రూపం వచ్చేస్తుంది కొంతమందికి. ఏమండి, ఆ విధమైన శక్తి రూపం వచ్చేస్తుంది. వింటాడా? శక్తి రూపం వస్తే భయపడిపోతాడండి, అల్లిపోతాడండి. వింటాడా? ఎండో. ఏమండి, నువ్వు మందిరంలో ఎలాగైతే భక్తి పరురాలుగా ఎలాగైతే అలా చెప్పండి, వింటాడు. ఏమండి, చాలా మంచి పాటలు ఉన్నాయండి, అవి పాడితే బాగానే ఉంటుంది, కానీ ఆ పాటకే మళ్ళీ అయిపోతుంది అలాంటి పరిస్థితి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, చెప్పేలాగా చెప్తే వింటారు. అది ప్రవక్తలతో కూడినదై చాలా చక్కగా చిన్నపిల్లలకి ఎలా చెప్తాం, నానా కొండ బొమ్మ అని, అలాగా చెప్పగలగాలి. మీరు బాగానే చెప్తారు, అంత సీనేమి లేదని మా ఆడవాళ్ళకి, అంత సీనేమి లేదు మా మగోళ్ళకి అనేవాళ్ళు కూడా లేకపోలేదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, లూదియా చెప్పింది భర్త విన్నాడు, లూదియా చెప్పింది పిల్లలు విన్నారు. మా పిల్లలు మాట అంటలేదమ్మా, లూదియా చెప్పింది పిల్లలు అన్నారుగా. మా మార్త వినే భర్తలు కాదని బాబు మా వాళ్ళు అని అనొచ్చు, మళ్ళీ లూదియా చెప్పింది భర్త విన్నాడుగా. నోవహు గారు చెప్పింది భార్య విన్నది, అబ్రహాం గారు చెప్పారు భార్య విన్నది. చెప్తే కొర్నేలు గారు చెప్పారు భార్య విన్నది, పిల్లలు విన్నారు. వింటారు అంటే చెప్పడానికి కూడా ఓ పద్ధతి ఉందన్నమాట. ఆ టెక్నిక్ మనకు తెలుస్తలేదు. పోనీ నేను ఫ్రీగా చెప్తాను రండారని అంటే శుక్రవారం ఖాళీ ఉండదు, బుధవారం ఖాళీ ఉండదు, ఏ ప్రార్థన అంటే ఖాళీ ఉండదు. ఆ బీజీ ఏటో తెలుదు, రూపాయి దమ్మిలి రాదు. మళ్ళీని అందరూ బీజీయే, అందరూ ఫుల్ బిజీగా ఉంటారు. పావుల కలిసి వచ్చే బేరం ఏం కాదు అది. ప్రార్థన మానేసి ఈ పని చేస్తున్నాం, ఈ 100 సంపాదించేదని ఏముండదు. అక్కడక్కడ దేకడం తప్ప, కుటుంబాలను నాశనం చేసుకోవటం తప్ప ఏ విధమైన ఉపయోగం ఉండదు. అదే దేవుని సన్నిధిలో ఆ గంట గడిపితే ఏదో మంచి మాట. అలాగా ఆత్మీయంగా కుటుంబాలు బలపడడానికి, పిల్లల జీవితాలు బాగు చేసుకోవడానికి, మన ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవడానికి, ఆత్మీయ స్థితిని మెరుగుపరుచుకోవడానికి ఉపయోగకరమైనటువంటి విషయాలే దేవుని మందిరంలో చెప్పుకుంటామే. కానీ ఇలా ఎలా పాడు చేయాలా, ఈ కుటుంబాన్ని ఎలా నాశనం, ఆ ఏం గుళ్ళో ఎవడో చెప్పడండి. అలా చెప్పేవాడు ఎవడన్నా అంటే కొంతమంది మైకులు గడే సీక్రెట్గా చెప్తుంటారు. ఆ బ్యాచ్ వేరే ఉంటుంది, మనంతా ఓపెన్ అనమాట. కాబట్టి విషయాన్ని ఆలోచన చేద్దాం. అర్థమవుతుందా? ఇంకొక కుటుంబం కోసం మనం ఆలోచన చేయబోతా ఉన్నాము. అదే గ్రంథం 16వ అధ్యాయము, 16వ అధ్యాయంలో చెరసాల నాయకుడు ఒక ఆయన ఉన్నాడు. ఈయన ఆఫీసరే, జైలు అధికారి ఇతను. అదే జైల్లో పౌలు గారిని, చీల గారిని చెరసాల్లో వేసేశారు, బంధించేశారు. చెరసాల్లో వేసి పౌలు గారిని బంధించేస్తే రాత్రి అర్ధరాత్రి వేళ పడుకోకుండా అర్ధరాత్రి వేళ దేవునికి ప్రార్థన చేస్తూ, దేవునికి పాటలు పాడుతూ దేవుని స్తుతిస్తూ ఉన్నారు పౌలు భక్తుడు. జైల్లో పెట్టేస్తే నిద్ర రాదు. వాస్తవానికి ఎలా విడుదల అవ్వాలా, ఏం చేయాలా, ఎవరి కాలు పట్టుకోవాలా, ఎవరికి ఫోన్ చేయాలా, ఇది జరుగుతూ ఉంటుంది లోపల బయట. కానీ పౌలు గారు అర్ధరాత్రి వేళ చెరసాలలో, జైలు గోళ్ళలో మధ్య ఉండి పాటలు పాడుతూ దేవుని గణపరుస్తూ ఉంటుంటే ఖైదీలు కూడా నిద్రపోకుండా పౌలు గారు పాడే భక్తి పాటలు వింటూ ఉన్నారు. వింటున్న సమయంలో పాటలు పాడుతూ ఉన్నారు, ఖైదీలు వింటూ ఉన్నారు. కరెక్ట్గా రాత్రి 12 అయింది. తుఫాను కాదు, పెద్ద భూకంపం వచ్చింది, భయంకరమైన భూకంపం. అది గొప్ప. ఎంత ఆశ్చర్యం అని అంటే, భూకంపం వస్తే ఇక్కడ భూకంపం వచ్చిందని మన ఊరంతా అల్లకొలం అయిపోతుంది. అంటే భూకంపం ఆ ప్రకంపం ఎక్కడైతే వచ్చిందో అక్కడ నుండి ఇంచుమించు ఒక 5 కిలోమీటర్ల వరకు ఆ ప్రభావం ఉంటుంది. ఆ ప్రభావం ఉంటుంది 5-10 కిలోమీటర్ల వరకు. కానీ చెరసాలు ఎక్కడైతే జైల్లో ఉందో, పౌలు గారు ఎక్కడైతే ఏ చెరసాల గోడల మధ్య ఉన్నాడో అక్కడే భూకంపం రావటం, గోడలో పడిపోవటం,
చెరసాలు సంఖ్యలు విడిపోవటం, కటకటాలన్నీ పక్కకు పోవటం జరిగింది. దీపం వెలిగించి ఇవన్నీ చూస్తే పరిస్థితి, అమ్మ బాబు వీళ్ళందరూ పారిపోయి ఉంటారు, ఖైదీలు ఎప్పటికెప్పుడు పారిపోదామని పన్నాగాలు పండుతుంటారు. ఇంత అవకాశం వస్తే ముందే పారిపోతారేమో అని ఆడి కత్తితో ఆడే పొడుచుకుని చచ్చిపోదామని నిర్ణయించేసుకున్నాడు జైలు అధికారి. ఈ సీన్ అంతా పౌలు భక్తుడు చూసి, అయ్యా నువ్వు కంగారు పడొద్దు, ఇంకో మేము ఖైదీలుగా ఇక్కడే ఉన్నాము, చెరసాల్లో ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు కూడా ఎవరు పారిపోవడానికి అవకాశం ఉన్నా పారిపోకుండా ఇక్కడే ఉన్నాం, అవసరమైతే నీకు దీపం వెలిగించి చూడు అనండి. వెలిగించి చూస్తే ఎక్కడోళ్ళు అక్కడే ఉన్నారు, సంఖ్యలు ఈడిపోయాయి, తలుపులు తెరుచుకున్నాయి, కానీ ఎవరో పాడిపోలా. అప్పుడు ఆశ్చర్యపోయాడు, ఏంటి ఆశ్చర్యం అని చెప్పేసి పౌలు దగ్గర కూర్చుంటే పౌలు గారి దగ్గర కూర్చున్నాడు ఈ జైలు అధికారి. వాక్యం చెప్పాడు. ఆ రాత్రి మీదే అద్భుతంగా తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు జైలు అధికారి. అదేంటో మనం చదువుకుంటా ఉన్నాం 16వ అధ్యాయం 32-33. అతని ఇంటనున్న వారందరికీ, అతనికి అంటే ఎవరికి? జైలు అధికారికి అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యం బోధించిరి. అబ్బా ఎంత వండరండి ఇది. జైలు అధికారికి మాత్రమే కాదు, నేను ఒక్కనే రక్షణ పొందితే సరిపోదు, నా కుటుంబము కూడా రక్షణ పొందాలని ఇంటికి పౌలు గారిని తీసుకుని వాక్యం బోధించాడు. ఇల్లు ఎక్కడో కాదు, అక్కడే. జైలు అధికారి ఇంటి వారు కూడా రక్షణ పొందారు. అతనికి అతని ఇంటినున్న వారందరికీ దేవుని వాక్యం బోధించబడ్డది. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చాను, వారి గాయములు కడిగాను. వెంటనే అతడును తన ఇంటి వారందరూ బాప్తిసము పొందారు. అతను ఒక్కడైనా రక్షణ పొందుతా? తన ఇంటి వారందరూ. నార్మల్ వ్యక్తి ఇతను, కామన్ మ్యాన్ కాదు ఇతను, జైలు అధికారి ఉండి వాక్యానికి లోబడి, నేను ఒక్కనే రక్షణ పొందితే సరిపోదు, నా ఇంటి వారు కూడా రక్షణ పొందాలని వారికి కూడా వాక్యాన్ని బోధించి ఆ రాత్రే బాప్తిసం పొంది రక్షణలోనికి వచ్చారు, దేవుని ఇంట్లోనికి వచ్చారు. ఎంతో అద్భుతమైన సంఘటన చూడండి. ఇప్పుడు ఈ భక్తుడు అనగలడా, నేను నా ఇంటి వారును యెహోవాను సేవించేద్దామని అనగలడండి జైలు అధికారి? అనగలడు. ఎన్ని కుటుంబాల కోసం మనం నేర్చుకున్నాం? ఫస్ట్ కుటుంబం ఎవరో చెప్పండి ప్రియులరా, అందరూ చెప్పండి. నోరు మెదపొద్దు, పక్కది మెదుపుతుంది కదా అని మనం అలా మెదిపేస్తుంటాం. మనస్ఫూర్తిగా చెప్పండి అర్థమైతే. ఫస్ట్ ఎవరి కుటుంబం? యెహోషువ కుటుంబం. ఏమన్నాడు ఆయన? నేనును నా ఇంటి వారును యెహోవాను మాత్రమే సేవిస్తాం. సేవించడం అంటే అర్థం ఏంటంటే పూజిస్తాం, నమ్ముకుంటాం, ఆరాధిస్తాం. రెండో కుటుంబం నోవహు గారి కుటుంబం. మూడో కుటుంబం అబ్రహాం గారి కుటుంబం. నాలుగో కుటుంబం కొర్నేలు గారి కుటుంబం. ఐదో కుటుంబం లూదియా కుటుంబం. ఆరో కుటుంబం ఏమండి? జైలు అధికారి కుటుంబం. ఏడో కుటుంబం నీ కుటుంబమై ఉండాలా అని దేవుడు కోరుతున్నాడు. ఏడో కుటుంబం నా కుటుంబమై ఉండాలా. వారందరూ ఎలాగైతే చెప్పారో నేను నా ఇంటి వారిని యెహోవాను సేవిస్తాం అని, నా కుటుంబం కూడా ఆ మాట అనేటప్పుడు నా భార్య నా పిల్లలు కూడా దగ్గర పెట్టుకుని ఈ మాట అనగలగాలి. ఆ స్థాయిలో మనం ఎదగాలి భక్తిలో, ఆ స్థాయిలో మనం ఎదగాలి ఆత్మీయతలో, ఆ స్థాయిలో మన విశ్వాసం పెంచుకోవాలి. అర్థమవుతుందా ప్రియులారా? అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మరి ఆ మాట మనం అనలేకపోవడానికి గల కారణాలు ఏంటి? అసలు దేనివల్ల ఈ సమస్య వస్తుంది మనకి? ఈ మాట నేను నా కుటుంబాన్ని దేవుని సేవిస్తాం అనే మాట మనం అనలేకపోవడానికి, విశ్వాసములో భక్తిలో వెనకంజుగా ఉండడానికి గల కారణాలు ఏంటి? సమస్య ఎక్కడ వస్తుంది మన కుటుంబాలలో?
అన్న విషయాన్ని దేవుని చిత్తమైతే రెండో భాగంలో వచ్చే వారం మనం చెప్పుకుందాం. అందరికీ వందనాలు. ఈ సమయాన్ని కుమారుడికి ఇస్తూ ఉన్నాను.